హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిటు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2 days అయిందండి వీడియో అప్లోడ్ చేయక, అంటే లాంగ్ వీడియో అప్లోడ్ చేయక. నాకైతే చాలా అంటే చాలా బాధగా ఉంది. అది ఎందుకో కూడా చెప్పేస్తాను. అసలు వీడియో ఎందుకు అప్లోడ్ చేయలేదో అది కూడా చెప్తానండి. మళ్ళీ ఎక్కడికక్క బయలుదేరావు చెప్తానండి. నాకు చెల్లెలు పుట్టిందో. అయ్యో, ఏంటక్క మీ మమ్మీకి మళ్ళీ కూతురు పుట్టిందా? లేదండి, మా బాబాయ్కి అయితే కూతురు పుట్టిందనమాట. ఇంకా వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారని చెప్పేసి మేము చూడ్డానికైతే వెళ్తున్నామండి. ఇదైతే మేము ఊరికి వెళ్ళిన నెక్స్ట్ డే వీడియో అనమాట. ఇంకైతే లాంగ్ వెళ్ళాలండి, అంటే కుప్పం దగ్గరికి అయితే వెళ్ళాల్సిందనమాట. ఇంకా కుప్పం దగ్గరికి వెళ్ళే లోపే బెంగళూరు వెళ్ళి రావచ్చు, అంత టైం అయితే పట్టిందనమాట. ఇంకా మేమైతే బయలుదేరిపోయామండి. ఇంకా కార్ అనేసరికి మా అమ్మ చూడండి ఎలా అయిపోయిందో. ఇంకా అప్పుడే పడుకునేసింది అనమాట. ఇంకా మేల్కుంటే వామిట్ వచ్చేస్తుంది అనమాట. అందుకోసం కొంచెం రెస్ట్ అయితే తీసుకుంటుందండి మా అమ్మ ఎక్కడ వెళ్ళినా సరే. ఇంకా ఈ మధ్య బస్లో వెళ్ళి కొంచెం అయితే సెట్ అయిందండి. ఇంకా కార్లో అయితే అస్సలు పడదనమాట. ఇంకా దారిలో వెళ్తూనే వామిటింగ్ అయితే ఖచ్చితంగా అవ్వాల్సిందే, అయిపోయింది కూడా. ఇంకా అక్కడ నిలబెట్టేసి వామిటింగ్ అయిన తర్వాత అయితే తీసుకువెళ్ళాం. మా అమ్మకు పాపం కార్ అయితే పడదండి. ఇంకా మేమైతే వెళ్ళే రూట్లో ఒక విలేజ్లో అయితే వెళ్ళామండి. ఇంకా ఆ విలేజ్లో అయితే ఫెస్టివల్ అనమాట, సంక్రాంతి పండగ అండి. ఇంకా అప్పుడైతే ఎద్దులు వదులుతున్నారనమాట. ఇంకా మా సైడ్ ఆంధ్ర సైడ్ అయితే ఎద్దులు వదులుతారనమాట. ఇంకా ఆ రోజే మేము వెళ్ళామండి. ఇంకా కొంచెం అయితే టెన్షన్ అయింది నాకైతే. ఇంకా అవి ఎక్కడ కార్ని ఢీ కొట్టేస్తాయో అన్నట్టు. అంటే ఆ టైంలో అవి కొంచెం షార్ప్ ఉంటాయన్నమాట. ఇంకా అందుకోసం మనము వాటిని అయితే ఎదుర్కోలేమండి. ఇంకా అవి కొంచెం హుషారుగా ఉంటాయి అన్నమాట. ఇంకా మేమైతే అడ్డదారిలో వెళ్తున్నామండి, ఇంకో రూట్లో అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా చూడండి, ఇక్కడైతే ఫెస్టివల్ అయితే బాగా జరుగుతుంది. ఆల్రెడీ సంక్రాంతి పండుగ అయితే అయిపోయింది కదా, కొన్ని ఊర్లలో అయిపోయిన తర్వాత కూడా ఫెస్టివల్ అయితే జరుగుతుందండి. ఇంకా వాళ్ళ విలేజ్ బట్టి వాళ్ళైతే పండుగలు అయితే మార్చుకొని పెట్టుకోవచ్చు కూడా. ఇంకా మేము వాటికి ఎదురెళ్ళకుండా సైడ్కి అయితే వచ్చేసామండి. ఇంకా మా బాబాయ్ వాళ్ళ పాపకైతే బట్టలు అయితే తీసుకుంటున్నాం, ఇంకా ఉట్టి చేతులతో వెళ్ళకూడదని చెప్పేసి. ఇంకా ఫస్ట్ అయితే స్వెటర్ తీసుకుందాం అనుకున్నాం, కానీ ఇంకా స్వెటర్ ఎందుకు, ఇంకొచ్చేదంతా వేసవి కాలం కదా, కొంచెం ఎండ అయితే ఉంటుంది, కొంచెం కాటన్ అయితే తీసుకుందాం అని చెప్పేసి ఫ్రాక్ అయితే తీసుకున్నామండి. స్వెటర్లు అయితే తీసుకోలేదనమాట. ఇంకా రాబోయేవన్నీ వేసవి కాలం కాబట్టి స్వెటర్లు అంతగా మనకైతే పనికిరావండి. ఇంకా చిన్నపిల్లలు కాబట్టి ఇప్పుడు కొంచెం షవ్ ఉంటుందన్నమాట. ఇంకా వెచ్చగా పెట్టాలి కాబట్టి ఖచ్చితంగా స్వెటర్ వాడాల్సిందే. ఇంకా స్టార్టింగ్లో చెప్పాను కదా వీడియోస్ ఎందుకు పెట్టలేదు అని చెప్పేసి, నేను చెప్తానని చెప్పాను కదా. ఇంకా వీడియోస్ ఎందుకు పెట్టలేదంటే అసలు తీయలేదండి వీడియోస్. ఎందుకు తీయలేదంటే ఇంకా చింటూ బిట్టు అస్సలు ఉండలేదండి. అంటే మా అమ్మ వాళ్ళ దగ్గర కొంచెం కొత్త అయిపోయిందనమాట. ఈ మధ్య మా అమ్మ వాళ్ళు చూడడం చాలా తక్కువ కదా, అందుకోసం అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి అస్సలు వెళ్ళలేదనమాట. ఇంకా మీకు డీటెయిల్గా ఇంకా నెక్స్ట్ వీడియో అయితే చేస్తానండి. అసలు నరకం అంటే ఏంటో చూపించేశారనమాట. నేను అంటే అలా ఉంటారని చెప్పేసి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మ దగ్గర అయితే బాగానే ఉంటారని అయితే అనుకున్నాను, కాకపోతే అంత రివర్స్ అయిపోయిందండి. అసలు నేను ఎక్కడ వెళ్ళినా సరే మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని, కానీ మా ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడెప్పుడు మా ఇంటికి అంటే మా అత్తమ్మ ఊరికి వెళ్తానా అని అయితే అనిపించింది నాకు. అలా అయిపోయిందండి పరిస్థితి అయితే, చాలా ఘోరం అయిపోయింది. ఇంకా చింటూ బిట్టు అస్సలు వదలలేదనమాట వీడియో తీసుకోవడానికి కూడా. సర్లేండి, దాని గురించి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. ఇంక ఇక్కడైతే మేము హాస్పిటల్కి అయితే వచ్చేసామన్నమాట. మా బాబాయ్ వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళారు. ఇంకా మేమైతే రీచ్ అయిపోయాం మా పిన్ని వాళ్ళ దగ్గరికి. పాప చూడండి ఎంత క్యూట్గా ఉందో, చాలా ముద్దుగా ఉందన్నమాట. ఇంకా మా చింటూ బిట్టు తెలిసిందే కదా, ఎక్కడ వచ్చినా గోల్ చేస్తారు. ఇంకా ఇంట్లో అయితే ఉండలేదు, కానీ హాస్పిటల్కి వస్తున్నామంటే ఇంకా మా నాన్న దగ్గర అయితే ఉన్నాడనమాట. మా అమ్మ దగ్గర అంతగా ఉండలేదు, కానీ మా నాన్న దగ్గర అయితే ఉన్నారండి. ఇంకా మేమైతే మా పిన్నిని మాట్లాడిచ్చేసాం. ఇంకా ఈ టైంలో పెయిన్ అయితే చాలా ఉంటుందన్నమాట. ఇంకా అది భరించిన వాళ్ళకే తెలుసు అనమాట. నాకు ఆ పెయిన్ వచ్చి కూడా 8 months అవుతుంది కాబట్టి ఇంకా ఆ పెయిన్ అయితే బాగా గుర్తుండిపోయిందండి. ఇంకా
డెలివరీ టైంలో నేను ఎలా ఉండేదాన్ని అని చెప్పేసి కొంచెం అయితే ఊహించుకున్నాను అనమాట. ఇంకా మా పిన్నిని చూసేసరికి ఇంకా డెలివరీ తర్వాత వచ్చే పెయిన్ వర్ణ అతీతం అండి. అంటే వర్ణించలేనిదనమాట, అంత పెయిన్ ఉంటుంది. కొంతమంది నార్మల్కి వెళ్ళిపోతారు, ఇంకొంతమంది అయితే ఆపరేషన్కి వెళ్తారండి. ఇంకా కొంతమంది ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తుంది. సేమ్ నా పరిస్థితి కూడా అదే అయింది. ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి డెలివరీ స్టోరీ పెట్టమంటే నేనైతే అప్లోడ్ చేస్తానండి వీడియో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. మా పిన్ని వాళ్ళని చూసుకొని బయలుదేరేసాం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.